హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో పార్టీల పొత్తుల సంగతి తేలట్లేదు. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ ఏ పార్టీతో వెళ్తుంది అనే దానిపైన క్లారిటీ రావట్లేదు. పార్టీల పొత్తులు కుదిరిన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశంపైన క్లారిటీ రావట్లేదు. కుదిరిన పొత్తులు ఉంటాయా, మళ్ళీ విడిపోతాయా లాంటి చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ ఏం ఆలోచిస్తోంది ఆంధ్రప్రదేశ్లో అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఫోకస్ పెడుతుందా, పొత్తులు పెట్టుకుంటుందా, ఒంటరిగా వెళ్తుందా? భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్తే ఇప్పటికే పెట్టుకున్న పొత్తుల పరిస్థితి ఏంటి? భారతీయ జనతా పార్టీ ఒంటరిగా వెళ్ళాలనే నిర్ణయం తీసుకుంటే పొత్తులు బ్రేక్ అవుతాయా? అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. 175 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల వడపోత చేపడతామని చెప్తోంది. ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో? ఈ అంశంపైన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ జడెస్ శ్రవణ్ కుమార్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పిక్చరు? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా చాలా కాంప్లెక్స్గా తయారవుతుంది. ఎందుకు అంటే అవకాశవాద రాజకీయాలు ఎక్కువైపోయినప్పుడు ఈ కాంప్లెక్సిటీ ఖచ్చితంగా ఉంటుంది ముస్లింరావు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా ఏ విధంగా మనం ఎలాంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తే మనకి వాడు గెలవగలిగే అవకాశం ఉంటుంది, లేకపోతే రేపొద్దున ఈ రోజు నేను ఎమ్మెల్యే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే అపోజిషన్ వాళ్ళు వేరే పార్టీలో వెళ్ళి ఎమ్మెల్యేకి టికెట్లు తీసుకుంటారేమో, సో ఆ పార్టీలో ఎమ్మెల్యే సీట్లన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనం ప్రకటించుకుందాం అని తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి ఆలోచిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి జనసేన కూటమికి భారతీయ జనతా పార్టీని చేర్చుకుంటే లాభం ఏంటి, చేర్చుకోకపోతే లాభం ఏంటి అని ఒక పద్ధతి. భారతీయ జనతా పార్టీకి ఏమో ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ 2024లో బ్రతికి పట్టగట్టింది అంటే శాశ్వతంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం పవన్ కళ్యాణ్కో లేకపోతే భారతీయ జనతా పార్టీకో ఉండదు అని వాళ్ళ బాధలు వాళ్ళే. తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే 20,000 15,000 ఓటింగ్ కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ అయిపోతే స్ప్లిట్ అయిపోతే మేము ఓడిపోతానేమో 50-60 కాన్స్టిట్యున్సీలోనే తెలుగుదేశం భయం. పవన్ కళ్యాణ్కి ఏమో నేను భారతీయ జనతా పార్టీతో కాకుండా తెలుగుదేశం పార్టీతో వెళ్తే ముఖ్యమంత్రి పదవి రాదేమో, ముఖ్యమంత్రి పదవి రాకుండా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నార్మల్ గా రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ లేని పవన్ కళ్యాణ్ గారు అండ్ తెలుగుదేశం పార్టీ పొత్తులో వెళ్ళారనుకోండి, హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్? నారా చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తర్వాత హూ విల్ బి ద చీఫ్ మినిస్టర్? నారా లోకేష్. సో వేర్ ఇస్ పవన్ కళ్యాణ్ ప్లేస్? సో పవన్ కళ్యాణ్ ఆటలో అరటి పండుగగా మిగిలిపోవాల్సిందే తప్ప ఆయనకి ముఖ్యమంత్రి పదవి అనేది ఎందుకు అంటే, ఒకసారి పార్టీ రివైవ్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ రేపొద్దున 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత యాక్టివేట్ అయిపోతుంది. సో వన్స్ యాక్టివేట్ అయిపోయిన తర్వాత ప్రతిపక్షంలో 23 సీట్లు ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు రేపొద్దున రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ ఇంకొక 2 టర్మ్స్ ఆ పార్టీని మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావటం కష్టం. సో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలి అనే ఆలోచన, లేదా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటువంటి ఆలోచన, 2 బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ నువ్వా నేనా అన్నట్టు ఉన్నప్పుడు, అందులో 3వ ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి స్పేస్ ఉండదు. సో ఈ డైలమాలో రాజకీయ పార్టీలన్నీ పడి కొట్టుమిట్లాడుతుంది. సో అధికారం ఎవరు తెచ్చుకోవాలి, అధికారంలోకి వచ్చిన ఎవరిని కిందకు దించాలనేది తప్ప అసలు ఏ విషయంలోనూ ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి కానీ, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజా సమస్యలను అడ్రస్ చేద్దామన్న ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేకపోతే 2014-19లో పనిచేసినటువంటి ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇక ఈ ఎత్తులు పొత్తులు గందరగోళాలు ఇంకొక 1 month వరకు కొనసాగాల్సిందే. ఓకే, అవి చూద్దాం. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చ చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60కి పైగా స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది, ట్రాన్స్ఫర్లు చేసింది, అనూహ్యంగా కొత్త పేర్లు తీసుకొచ్చింది. ఇగో రెడ్డి స్థానం ఇది, గడిచిన ఎన్నికల్లో ఈ రెడ్డికి ఇచ్చాము, ఈసారి ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అంటూ చెప్తోంది. ఇప్పుడు ఇచ్చిన స్థానాల్లో మెజారిటీ బీసీ ఎస్టీలకు ఇచ్చామని చెప్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన ఈ 6 లిస్టులు చూసిన తర్వాత మీకేమనిపించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ మార్పులు చేర్పులపైన మీ అభిప్రాయం ఏంటి?
ఐ థింక్ ఇట్ డజంట్ వర్క్అవుట్ ఎనీవే. Hmm. ఎందుకంటే మార్చాల్సింది ముఖ్యమంత్రిని, మార్చాల్సింది ప్రభుత్వ పరిపాలన కానీ వ్యక్తులను కాదు. Hmm. ఎందుకంటే వ్యక్తుల మీద ఇక్కడ అగ్నెస్ట్ లేదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తుల మీద అగ్నెస్ట్ లేదు. Hmm. ఎందుకంటే ప్రభుత్వం మీద అగ్నెస్ట్ ఉంది. Hmm. అంటే టు బి ఫ్రాంక్లీ స్పీక్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఎమ్మెల్యేని పరిపాలించనివ్వాల. Hmm. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మీద ఒక కాన్స్టిట్యున్సీలో అగ్నెస్ట్ ఎప్పుడు వస్తుంది? అతను పరిపాలన చేస్తే అగ్నెస్ట్ వస్తుంది, Hmm. అతను పనులు చేస్తే అగ్నెస్ట్ వస్తుంది, పనులు చేయకపోతే అగ్నెస్ట్ వస్తుంది. Hmm. అసలు ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా ఉన్నప్పుడు అగ్నెస్ట్ ఎందుకు వస్తుంది? సో ఓవరాల్ గా ఆ నియోజకవర్గంలో ఒకవేళ వాళ్ళకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం పలానా కాన్స్టిట్యున్సీ లో ఒక ఎమ్మెల్యే మీద అగ్నెస్ట్ ఉంది అంటే ఆ ఎమ్మెల్యే మీద లేదు, అది ప్రభుత్వం మీద ఉంది, అది జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే వన్ మ్యాన్ షో. మీరు వద్దన్నా, మీరు కాదన్నా, నేను కాదన్నా, అవునన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు నడిచింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 150 మంది ఎమ్మెల్యేలు గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మను చూసి. పరిపాలించింది ఆయన, ప్రజా పరిపాలన చేసింది ఆయన, సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకు పంచింది ఆయన. ఎమ్మెల్యేల పాత్ర ఎక్కడా లేదు. సో రేపొద్దున ఎమ్మెల్యేలుగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఆ కాన్స్టిట్యున్సీకి, ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీకి కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలతోటి చేసినటువంటి ప్రయాస వృధా ప్రయాస అవుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి ప్రయోగం ఏ విధంగానూ బెనిఫిట్ ఇస్తుంది అని నేనైతే అనుకో. రైట్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళని చేర్చుకోవడం పైన ప్రతిపక్షం కాన్సన్ట్రేట్ చేస్తోంది. మొత్తం వచ్చేస్తున్నారు అంటూ ఒక ప్రచారం చేస్తోంది. ఇటువంటి చెత్తని, ఇక్కడ పనికిరాని చెత్తనే అక్కడ ఎలా యాక్సెప్ట్ చేస్తారో అంటూ కూడా ప్రతిపక్షమే మాట్లాడుతోంది. సో ఇప్పుడు వాళ్ళనే తెచ్చి దగ్గర పెట్టుకోవడం ద్వారా ప్రతిపక్షానికి కలిగే గెయిన్ ఏంటి? ప్రతిపక్షం చాలా లాస్ పోతుంది. అయితే వీళ్ళకి ఈ విషయం ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి బట్టనే రేపు బోడుగుండ అయితే కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేనకు అర్థం కాదు. ఎందుకంటే నరసింహరావు గారు, ఒకప్పుడు రాజకీయాలు ప్రజలు చాలా అంటే రాజకీయాలని ప్రజల ప్రజలు కొంచెం దూరం నుంచి చూసేవాళ్ళు. మీడియా వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత, ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ప్రజలకి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు నేపథ్యం, ప్రతి ఒక్క పాలసీ డెసిషన్ ప్రజలకి చాలా, ఈవెన్ కామన్ మ్యాన్ కూడా దగ్గర అవుతుంది. సో ఈ దగ్గర అవుతున్న విధానంలో పొలిటికల్ గా వాళ్ళు ఎంతవరకు అవేర్నెస్ వస్తుంది అనేది నేను చెప్పగలను. ఎందుకంటే మన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆల్టర్నేటివ్ పార్టీ లేనప్పుడు ఖచ్చితంగా ఉన్న వాళ్ళలోనే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. సో ఉన్న వాళ్ళలోనే హూ ఇస్ ద బెస్ట్ మ్యాన్ అనేది చూడాలి. తెలుగులో చెప్పాలి అనుకుంటే పెనంలో నుంచి పొయ్యిలో నుంచి పెనం మీద పడినట్టు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి యావగింపు రాజకీయాలు, అసఖ్యమైన రాజకీయాలు, వాళ్ళని నేను అంటే రాజకీయంగా వాళ్ళ పాలసీ వాళ్ళది, మా పాలసీ మాది, ఏ పార్టీ పాలసీ ఆ పార్టీకి ఉంటుంది. కానీ రాజకీయ పరంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ప్రజాప్రతినిధులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 2019 నుంచి తీవ్రంగా దుయ్యబట్టి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి స్క్రాప్, అంటే వాళ్ళందరూ కూడా స్క్రాప్ అని నేను అనదలుచుకోవాలి. కానీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీలో నుంచి ఇంకొక రాజకీయ పార్టీలోకి టికెట్లు రాలేదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో జాయిన్ చేసుకోవటం అనేది అవకాశవాద రాజకీయాలు. ఈ అవకాశవాద రాజకీయాలకి ఓతం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దీనివల్ల ఏమి లాస్ పోతుంది అనేది రేపొద్దున 2024 ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకున్నారో, 23 మంది ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకొని జాయిన్ చేసుకున్నప్పుడు ఆ రోజున ప్రజలు ఏ విధంగా భావించి 23 సీట్లు ఇచ్చి వీళ్ళకి తాత్కాలికంగా పక్కన కూర్చోపెట్టారో, అయినప్పటికీ సిగ్గు లేకుండా, ఇంకా సిగ్గు తెచ్చుకోకుండా ఒక అవకాశవాద రాజకీయాలతోటి డబ్బులు ఎవడిస్తే వాడిని జాయిన్ చేసుకోవటం, ఎక్కడ ఎమ్మెల్యేగా కొంత సంపాదించి ఉంటాడు. ఇంకా మీరు ఇప్పుడేం చూశారు, రేపొద్దున ఇంకా 2024 ఎలక్షన్ కి ఇంకొక 1 మంత్ ఉండగా రేపు మార్చి లో అసలైన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, జనసేన లేకపోతే అధికారంలోకి వస్తుందని ఏమైనా సర్వే రిపోర్ట్లు కనుక చెప్తే అప్పుడు దూకే వాళ్ళని వీళ్ళు జాయిన్ చేసుకునే దాంట్లో వీళ్ళు వాళ్ళ దగ్గర 100 కోట్లు, వీళ్ళ దగ్గర 50 కోట్లు తీసుకుని చేంజ్ చేసుకునేటువంటి పద్ధతికి ఖచ్చితంగా ప్రజలు చాలా సీరియస్ గా కన్సర్న్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో వీళ్ళు ఈ విధంగా న్యూట్రల్ పాలిటిక్స్ కాకుండా అక్కడి నుంచి ఇక్కడికి కన్వర్ట్ చేసే పాలిటిక్స్ వల్ల
తెలుగుదేశం పార్టీ కూటమి ఖచ్చితంగా నష్టపోతుందని అయితే నేను భావిస్తాను. కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కూడా చాలా మంది కాంగ్రెస్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ జాయిన్ చేసుకుంటే ఇదే మాటలు మాట్లాడారు, చెత్త అంతా చంద్రబాబు నాయుడు గారు పోగేసుకుంటుండు అని మాట్లాడారు. కానీ ఆ రోజు మేము అధికారంలోకి వచ్చాము, మాకంటూ ఒక స్ట్రాటజీస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. ఏంటి దానికి దీనికి ఎలా కంపారిజన్ చెప్తారు? 2014 ఎలక్షన్ 2024 ఎలక్షన్స్ రెండు కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ లో జరుగుతాయి. ఎందుకంటే 2014లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రోజు అధికారంలో లేదు. సో అప్పుడు 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా, చంద్రబాబు నాయుడు కరెక్టా అని ప్రజలు చూశారని నేనైతే భావించటం. 2014లో ఆంధ్ర విడిపోయినప్పుడు తెలంగాణ మనకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ లో ఈ రాష్ట్రాన్ని కొద్ది గొప్ప బాగు చేయగలిగినటువంటి వ్యక్తి, కాస్త విఘ్నత ఉన్నటువంటి వ్యక్తి, లేకపోతే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు భావించారు. దట్ ఇస్ ద ఓన్లీ ఎజెండా. 2014లో వేరే ఎజెండా లేదు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఇంకోటి లేదు. ఎవరు జాయిన్ చేసుకున్నా, ఎవరు ఇచ్చినా, ఎవరు చేసినా చంద్రబాబు నాయుడు గారిని ఒక టర్మ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక అవకాశం ఇద్దామని ఎజెండా జరిగింది. నాకు తెలిసి 2014లో ఎవరు గెలిచారు, ఎవరు జాయిన్ అయ్యారు, ఎవరు జాయిన్ చేసుకోలేదు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ 2019 నుంచి 2024 వరకు చాలా సీరియస్ గా మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, మమ్మల్ని జైలుకు పంపించారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. అమరావతి, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ అదే నేను అమరావతి దగ్గరికి వెళ్తే మీరు అంటారు అమరావతి టికెట్, తాడుకుని టికెట్ ఆశించి ఉండవల్లి టార్గెట్ చేస్తున్నారు. నేను అనేది నేనేమంటానంటే నేను అమరావతి రైతులకి కన్సర్న్ గా ఒక మాట మాట్లాడతాను. అమరావతి రైతుల మహిళల మీద విపరీతమైన పోలీస్ దాడులు చేపించి లాఠీలతోటి కొట్టించి అమరావతి రైతులు, మహిళా రైతుల మీద కొన్ని వందల కేసులు పెట్టించింది ఉండవల్లి శ్రీదేవి. ఉండవల్లి శ్రీదేవి ఈస్ ద బ్యాక్ బోన్ ఫర్ ఆల్ దీస్ అట్రాసిటీస్ హ్యాపెండ్ ఇన్ తాడికొండ. ఇప్పుడు ఆవిడ మీకు 2023 వరకు 2023 జూన్ జూలై వరకు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేంత వరకు ద్రోహి. అసలు అమరావతిలో ఆవిడ తిరగటానికి కూడా ఒప్పుకోలే అక్కడ ఉన్న రైతులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ. ఆల్ ఆఫ్ సడన్ మీకు ఒక ఓట్ వేసిందని చెప్పేసి అమరావతి రైతులకి, అమరావతికి నాశనం చేసినటువంటి శ్రీదేవిని తీసుకొచ్చి మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్, వాట్ మొరాలిటీ యూ హ్యావ్ అంటే అది మీ పార్టీ ఇష్టం, నీకు కాదనటంలా. కానీ ప్రజాప్రతినిధులుగా ఒక ప్రాంతానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తులని కేవలం మీకు ఓటేశారన్న కారణంగా తీసుకొచ్చి పెట్టుకోవటం అనేది ఇట్స్ నథింగ్ బట్ ఏ దాన్ని ఏమంటారంటే దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక మచ్చు తునక. సో ఇప్పుడు అక్కడ బాలశౌరి ఉన్నాడు ఎంపీ, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఇప్పుడు ఈ రోజు జాయిన్ చేసుకుంటున్నారు. అక్కడ పార్థసారథి ఉన్నాడు, అతన్ని జాయిన్ చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు నిన్నటి వరకు నెల్లూరులో ఉన్నటువంటి ఆనవ రామనారాయణ గాని, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాని, లేకపోతే ఇంకొకరు మేకతోటి కానీ వీళ్ళు రేపొద్దున మన ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మీకు ఓటేశారనేగా. అంటే నిజాయితీ రాజకీయాలు, నీతి రాజకీయాలు, ఈ రాజకీయాలకి మేమే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేటువంటి మీరు కూడా పనికి మాలిన నీతి లేని రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గురించి, నీతి రాజకీయాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి ఎక్కడ ఉంటుంది, నారా లోకేష్ ఎక్కడ ఉంటుంది? మీరు కూడా అవకాశవాద రాజకీయాలే కదా చేసేది. ఈ రాష్ట్రంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాల కోసం నిజాయితీగా కష్టపడినటువంటి వ్యక్తులని మీ పార్టీలో ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఉన్నాడు, పచ్చిబాటి పుల్లారావు ఉన్నాడు, లేకపోతే నెల్లూరులో ఉన్నటువంటి నారాయణ ఉన్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యల మీద గళమెత్తారా నరసింహరావు గారు? ఈ 5 సంవత్సరాల్లో ఏ సమస్య మీదైనా మాట్లాడారా? ఇప్పుడు వాళ్ళందరికీ కోట్ల రూపాయలు తీసుకుని రేపొద్దున వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని ఈ రోజు లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ప్రజలు నమ్మకూడదు అంటున్నా నేను. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ యాజ్ బీయింగ్ నాకు కూడా ఒక పార్టీ ఉన్న కారణంగా. కానీ ప్రజా సమస్యల కోసం వచ్చి రేపు ఓటు అడగాలి, రేపు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకున్నప్పుడు, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నటువంటి వ్యక్తి 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసినటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేస్తున్నాడో చెప్పాలి కదా ప్రజలకి. ఇప్పుడు నేను కొత్తగా వస్తున్నాను సార్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు హీ నెవర్ ఎలక్టెడ్ యాజ్ ఎన్ ఎమ్మెల్యే, ఈ నెవర్ బీ ఇన్ గవర్నమెంట్. రేపొద్దున ఆయన ఏమంటాడమ్మా, నాకు ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, లేకపోతే ఒక ముఖ్యమంత్రిని చేయండి, 2024లో నాకు అధికారం ఏమంటే ప్రజలకు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పేదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది.
దేర్ ఇస్ అ రీజనబుల్నెస్. కానీ 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు, మంత్రిగా నారా లోకేష్ గారు చేశారు. మీరు ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెబితే 2024లో మీకు ఓటు వేయాలా వద్దా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. సో 2024లో మీరు ఓటు అడగాలి అంటే ప్రజలకి 2014లో మీరు ఏం చేశారో ప్రజలకు చెప్పాలి. మీరు ఏం పాలసీస్ తీసుకొచ్చారో చెప్పాలి. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారో చెప్పాలి. లేకపోతే 2024లో మాకు మళ్ళీ అధికారం ఇస్తే అదిగో 14 నుంచి 19 వరకు చేసిన కార్యక్రమాలను మళ్ళీ చేస్తామని చెప్పాలి. లేదా ఆప్షన్ బి కూడా చెప్తాను నేను, లేదా 2014 నుంచి 19 వరకు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాం, ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాం, ఈ రాష్ట్రంలో మేము ఏమీ చేయలేదు, వీఆర్ సారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేము క్షమాపణ అడుగుతాం, మా తప్పు మేము తెలుసుకున్నాం, మేము ముక్కు నేలకు రాసి క్షమాపణ అడుగుతాం, 2024లో మళ్ళీ మాకు అవకాశం ఇస్తే ఈసారి మా తప్పులు మేము తెలుసుకొని మరలా చక్కగా పరిపాలిస్తాం, పాత రిపీట్ చేయమన్నానని చెప్పాలి. దీస్ ఆర్ ది 2 ఆప్షన్స్ అవైలబుల్ టు టీడీపీ. నాట్ ఓన్లీ టీడీపీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆప్షన్ ఎవరికైనా జనరల్ గా అవే ఉండాలి. బికాస్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. 2014 నుంచి 19 వరకు దో హీ మే నాట్ బి పార్ట్ అండ్ దే మే నాట్ కంటెస్ట్ ఇన్ ది ఎలక్షన్, బట్ హీ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రూలింగ్ పార్టీ. అలయన్స్ లో పార్ట్నర్, ప్రభుత్వంలో కాదుగా. అలయన్స్ లో పార్ట్నర్ సార్, ఐఎమ్ సపోర్టింగ్ యూ. సో మీరు చేసినటువంటి తప్పులకి నేనే బాధ్యుల. రేపొద్దున ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూసి కొంతమంది ఓటేసారు తెలుగుదేశం వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ ది ఓటర్స్. సో నౌ ఓటర్లకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ కూడా ఉంటుంది. సో ఇట్లాంటి దొంగలక నేను ఓట్లేయమని చెప్పింది, ఇట్లాంటి నీచులక ఓట్లేయమని చెప్పింది, ఇలాంటి దగాకోరులక ఇదిగో ఈ నారా లోకేష్ దోచుకు తిన్నాడు అని 100 మీటింగుల్లో రంకెలే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు షార్ట్ టర్మ్ మెమరీలో ఆయన చెప్పినటువంటి మాటలు మర్చిపోయినారు. దానికి ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి అనుకున్నటువంటి పార్టీలని ప్రజలకి వాళ్ళ మోసాలను చూపించి వీళ్ళని ఎన్నుకోవద్దని చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది యాజ్ అ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే వాళ్ళకున్న డబ్బుతోటి, వాళ్ళకున్న ఫేమ్ తోటి, వాళ్ళకున్నటువంటి ప్రీవియస్ లెగసీ తోటి ఈ రాష్ట్రాన్ని మరలా పరిపాలించాలని చూస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వీళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది కదా రాజకీయ పార్టీలుగా. డెఫినెట్ గా ఉంటుంది. మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా మీరు ఇంతకుముందు రూల్ చేశారు. మీరు శ్రవణ్ గారు అంటే రూల్ చేయలేదు, పవన్ గారు అంటే రూల్ చేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీ రూల్ చేసింది. 1.5 డెకేడ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఏం చేశారో చెప్పాలి, 5 ఏళ్ళు ఏం జరిగిందో చెప్పి ఓట్లాడగాలి. జనరల్గా అదే జరగాలి. అట్లీస్ట్ రాబోయే ఎన్నికల్లో ఏం చేస్తారనేదని చెప్పాలి. రాజమండ్రిలో ఏదో ఒక 5-6 హామీలు తీసుకొచ్చారు, అవైనా చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కనపడుతుంది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరిని తరిమేశారు, తెలుగుదేశానికి ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేయండి. అంటే ఇది పబ్లిక్కి ఎక్కడ పబ్లిక్ కన్సర్న్ ఎక్కడుంది, పబ్లిక్ సంబంధించిన ఇంట్రెస్ట్ ఎక్కడుంది వీటిలో అంటున్నా. నరసింహరావు గారు, ఏమైతుందంటే పాలిటిక్స్ మైండ్ గేమ్ అయిపోయింది. అంటే మీకు ఫిజికల్ గా నేనేం చేయాల్సిన అవసరం లేదు, నీ మైండ్ మీద గేమ్ ప్లే చేసేస్తే చాలు. సో నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గేమ్ మైండ్ గేమ్. నేను ఒక నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంచెం పక్కన పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే, ప్రజా కంటక ప్రభుత్వమే, అందులో సెకండ్ థాటే లేదు నాకు. కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజల మీద మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు? నెంబర్ 1. అసలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం పోరాటం చేశాడు? నెంబర్ 2. నెంబర్ 3, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ మీద, ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పనిచేశారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సమస్యలు అంటామా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సమస్యల్ని కోడికత్తి శ్రీనివాస్ కేసుని రోజు తీసుకొని గవర్నర్ దగ్గరికి ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు. ఒక గంట చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే గంటకి ₹1,00,00,000 ఇచ్చి 10 మంది లాయర్లు దింపి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మీకున్న స్థాయిలో మీరు లీగల్ గా ఫైట్ చేశారు. కోడికత్తి శ్రీనివాస్ విషయంలో మీరు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఒక లాయర్ ని పెట్టి ఆ కేసు ఆర్గ్యూ చేయించాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. దెర్ ఇస్ నో ప్రాక్టికాలిటీ.
ఒక లాయర్ ని పెట్టి హైకోర్టులో వాళ్ళకున్న టీమ్ లాయర్స్ ని పెట్టి అక్కడ ఆర్గ్యూ చేయిస్తే కేసు బెయిల్ వస్తుంది. బట్ దే విల్ నాట్ డూ ఇట్. ఎందుకు చేయకూడదు? బెయిల్ వస్తే ఇక్కడ రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. సో ఈవెన్ దస్తగిరి కేసులో కూడా దస్తగిరి భార్య, అతను దస్తగిరిని ప్రాణహాని ఉందని రోజు అతన్ని చంపుతామని అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టారని చెప్తే, దస్తగిరి భార్య కేసు కనీసం ఒక్క తెలుగుదేశం పార్టీలో ఒక్క నాయకుడు కూడా తీసుకోవడానికి సిద్ధపడ్డా. ఈ రోజు ఆమె ప్రాణభయంతో నా దగ్గరకు వస్తే ఆ భర్త కోసం కేసులు వేసి ఆ భర్తను రక్షించి ఆ భర్త కోసం ఫైట్ చేసుకున్నాను నేను. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిడను కూర్చోబెట్టి గంటలు మాత్రం మీడియాలో ఇంటర్వ్యూలు తీసుకుంటారు. పార్టీ వాళ్ళ దాన్ని జగన్మోహన్ రెడ్డి ద్వారా ప్రాణహాని ఉంది, అవినాష్ రెడ్డి ద్వారా ప్రాణహాని ఉందని ప్రజల మీద అంటే ప్రతి అంశాన్ని తెలుగుదేశం పార్టీ దాన్ని సొల్యూషన్ వెతకకుండా ప్రజలు దాన్ని ఒక పబ్లిసైజ్డ్ పొలిటికల్ ఈవెంట్ గా తయారు చేసి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాక్టికల్ గా సహకారం చేయకుండా వాళ్ళని కేవలం పొలిటికల్ ఎజెండాలో ఫిక్స్ చేసి వాడుకుంటున్న విధానం ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మీరు అడిగారు చూశారు, సునీత రెడ్డి గారి అంశం, లేకపోతే షర్మిల అంశం. షర్మిల, సునీత, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు ఒకటే. పిచ్చోళ్ళు ఎవరు అంటే వీళ్ళని కూర్చోబెట్టుకుని డిబేట్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడేవాళ్ళు. రేపొద్దున షర్మిలకి ప్రాపర్టీస్ సెటిల్ చేస్తానంటే షర్మిలకి 5 నిమిషాల్లో విషయం సమసిపోతుంది సార్. వాళ్ళ పెళ్లికి మిమ్మల్ని నన్ను పిలవలా, పెళ్లికి వాళ్ళ అన్నయ్యని పిలుచుకుంది వెళ్ళి, వాళ్ళ అన్నయ్యని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. రేపొద్దున మాట్లాడుకునేది వాళ్ళే. రేపొద్దున వాళ్ళ హస్బెండ్ తోటి ఈయన మాట్లాడి, చెల్లెమ్మ నీ ప్రాపర్టీ నీకు ఇస్తానంటే 5 నిమిషాల్లో సెటిల్ అయిపోతాయి ఇష్యూస్. ఇదంతా కూడా పొలిటికల్ ఎజెండాలో ప్రజలను పిచ్చి వాళ్ళని చేయడానికి ఆడేటువంటి ఒక డ్రామాలే తప్ప నరసింహరావు గారు, వీళ్ళు ఎవ్వరికి కూడా ప్రజలకి మంచి చేద్దామన్న ఆలోచన లేదు. అంటే బురద వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళైనా అంతే. ఇష్యూ ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది, వాళ్ళకి ఏం లాభం చేస్తాం, ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. కరెంటు ఛార్జీల గురించి మాట్లాడడం ప్రతిపక్షం నాకు కనపట్ల, రోడ్ల గురించి మాట్లాడడం కనపడట్లా, ఈవెన్ అమరావతి వస్తే మళ్ళీ మేము చేస్తాం అనేది కనపడట్లా. సో ఇష్యూస్ ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అడ్రస్ అయిన అంశాలు నాకు తెలిసి జాబ్ క్యాలెండర్ మీద ఒక్కనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తెలుగుదేశం పోరాడిన చరిత్ర లేదు. కరెంట్ ఛార్జీల మీద ఒక్కనాడు అఫర్మేటివ్ గా పోరాడిన చరిత్ర లేదు. దళిత సమస్యల మీద ఒక్కనాడు అఫర్మేటివ్ గా పోరాడిన చరిత్ర లేదు. ఏదో మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఒక చిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోవటం కాదు. మీరు దళిత బిడ్డలకి, బహుజన బిడ్డలకి అన్యాయం జరిగినప్పుడు మీరు చేసినటువంటి సహకారం కేవలం ఫోటోలకు పోజులు ఇచ్చి వెళ్ళిపోయిన పార్టీ ఈ పార్టీ. అమరావతి రైతుల కోసం ఫైట్ చేసినటువంటి ఒక్క విధానం లేదు. రేపొద్దున ఈ పార్టీ అధికారంలోకి వస్తే నష్టపోయిన అమరావతి రైతులకి ఏం చేస్తాము, నష్టపోయినటువంటి రైతులకి ఏం చేస్తాము, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అమరావతి రైతులకు జరిగిన అన్యాయాన్ని ఎలా కాంపన్సేట్ చేస్తాము, దళిత బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం ఎలా కాంపన్సేట్ చేస్తాము, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, వీళ్ళని ఎలా కాంపన్సేట్ చేద్దామనే దాని మీద ఏ విధమైనటువంటి పోరాటం ఉండదు, ఏ విధమైనటువంటి మాట ఉండదు. కేవలం అంటే జగన్మోహన్ రెడ్డి దురదృష్టకరమైన పరిపాలన ఉంది కాబట్టి మాకు ఓటైంది, మా ఎబిలిటీ కాదు, మీ వీక్నెస్ మా స్ట్రెంగ్త్ వాళ్ళు తప్ప మా స్ట్రెంగ్త్ ఏం లేదు ఇక్కడ. మేము ప్రజల కోసం ఏం ఫైట్ చేయం, మేము ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి దురదృష్టకరమైన పరిపాలన మాకు ఓటైంది. ఎందుకు వేయాలి మీకు ఓటు? పోనీ నేను ఇంకోటి కూడా అడుగుతా, మీకు ఓటేసినప్పుడు ఏం పీకారు? మీకు ఓటేసినప్పుడు ఏం పీకారు ఈ రాష్ట్రాన్ని? 5 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నారు, 4 సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నాడు నారా లోకేష్. మినిస్టర్ అంటే ఈజ్ ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్. At this time acting CM and కాన్స్టిట్యూషన్ పరంగా కూడా doesn't make any sense minister and chief minister, because overall government cabinet is responsible. ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 2014 నుంచి 19 వరకు వీళ్ళు ఓడబొడిచింది ఏంటి చెప్పండి? నారా లోకేష్ ఓడబొడిచింది ఏంటి అంటే పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారండి. పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీ నాన్న, మంత్రిగా ఉన్న నువ్వు ఏం తెలుసుకున్నారు? సో ఓవరాల్ గా వీళ్ళంతా కూడా ఒక మ్యానిపులేటెడ్ పాలిటిక్స్, ప్రజల మైండ్ మీద ఒక గేమ్ తోటి వెళ్తున్న పాలిటిక్స్. అసలు ప్రజా సమస్యల పట్ల కానీ ప్రజలకి రేపొద్దున మంచి జరిగితే రేపొద్దున వీళ్ళకి అధికారం ఎందుకు కావాలంటే రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడానికి అధికారం కావాలి.
అధికారులు ఎందుకు కావాలి అధికారం? రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేయడానికి. రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళని రేపొద్దున వాళ్ళని అరెస్ట్ చేయడానికి అధికారం కావాలి, వీళ్ళందరినీ జైల్లో వేయడానికి అధికారం కావాలి, ఐఏఎస్ ని ఐపీఎస్ ని వాళ్ళని సస్పెండ్ చేయడానికి అధికారం కావాలి, ఎవరెవరైతే వీళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళందరినీ మర్డర్ చేయడానికో లేకపోతే వాళ్ళని ప్రాణం లేకుండా అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం ఎలిమినేట్ చేయడానికి కూడా వెళ్ళేటువంటి అంత ఎక్స్టెంట్ కి వెళ్ళేటువంటి ఆలోచన రేపు చేయటానికి మీకు అధికారం కావాలా? అన్ఫార్చునేట్ పొలిటికల్ లీడర్స్ అటువంటి భాష మాట్లాడడం శ్రవణ్ గారు. నిజానికి ఇప్పుడు నేను బుక్ లో రాసుకొని నేను వచ్చిన తర్వాత ఇది చేస్తానప్పుడు ఆల్రెడీ పవర్ లో ఉన్నప్పుడు పవర్ లో ఉన్నాడు ఏం చేయాలి? మీరు పవర్ వచ్చిందా చెప్తాను నరసింహరావు గారు. 2024లో తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే బై ఛాన్స్ ఆర్ బై వాట్ ఎవర్ ఇట్ ఈస్, బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చూడనంత డిస్ట్రక్షన్ లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అని చెప్పి మాట ఆ క్షణం నుంచి మొదలైనటువంటి మారణ హోమం కొన్ని నెలల పాటు కొనసాగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది అంత ఎక్స్టెన్సివ్ గా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, వాళ్ళ ఇంటర్నల్ గా వాళ్ళ డిస్కషన్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది అసలు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ తెలుగుదేశం గనక అధికారంలోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునేవాడు మొదటి 2 సంవత్సరాల్లో మనకు కనపడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. యు టేక్ మై నోట్. అంత లెవెల్లో వీళ్ళు అధికార దుర్వినియోగానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళ దే రిక్వైర్డ్ పవర్. సో నాకు తెలిసి వీళ్ళకి అధికారం రేపు కోరుతుంది, ప్రజల దగ్గర నుంచి అధికారం కోరుతుంది, ప్రజలకు మంచి చేద్దామని అయితే మాత్రం కాదు, వాళ్ళ రివెంజ్ పాలిటిక్స్ కోసం అధికారం కావాలి అని భావిస్తున్నారు అనేది మా పార్టీ భావిస్తున్నటువంటి భావన కనపడుతుంది సార్. మీడియాగా నేను కూడా ఇంతకుముందు మాట్లాడుతున్నా, అదే ఇప్పుడు పబ్లిక్ ఈ ఇష్యూ ఉంది, మేము వస్తే ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అవుద్ది అనే ఎజెండా లేకుండా పోతుంది. అన్ఫార్చునేట్ అది. పొత్తులకు సంబంధించి ఏం చెప్తారు సార్? జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా? నరసింహరావు గారు, నేను అనుకోవటం ఇది దినదిన గండం 100 ఏళ్ల ఆవిష్యం పొత్తు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీద నాకు చాలా పూర్తి నమ్మకం ఉంది ఆయన మీద. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం మీద నిలబడ్డా నమ్మకం అయితే నాకు పూర్తిగా ఉంది. సో నాకు ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ నేను మీకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి శ్రవణ్ గారు, మీరు ఇంకొక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అలా అంటున్నారంటే నేను మీకు కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తా. ఇది ఇప్పుడు సందర్భం కాకపోయినా సో వాటిని ఉదాహరించడం అనవసరం. సో పవన్ కళ్యాణ్ గారు ఒక కన్సిస్టెన్సీ స్టాండ్ లేనటువంటి ఒక నాయకుడు నా దృష్టిలో. కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువ ఆయనకి. ప్రాబబ్లీ ఆయనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కారణం కావచ్చు, సినిమా ఫీల్డ్ లో కారణం కావచ్చు, లేకపోతే స్క్రిప్ట్ లో ఎవరైనా రాసి ఇవ్వటం తోటి చదవటం బాగా అలవాటు అయిపోయిన కారణం కావచ్చు, కానీ ఆయనకి కన్సిస్టెన్సీ లేదు పొలిటికల్ కెరియర్ లో. ఇప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీతో ఆయన కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకున్నారు. వెరీ గుడ్ మూవ్. అది వాళ్ళ పార్టీకి అంతర్గతమైనటువంటి విషయం, నేను దానిలో వెళ్ళను. కానీ నేను గమనిస్తున్నటువంటి పరిస్థితులను బట్టి నేను ఆలోచించేది ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉందండి. ఈ ముఖ్యమంత్రి అవ్వాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి కాదు. ఒకవేళ అలయన్స్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళినా తెలుగుదేశం పార్టీ లీడ్ తీసుకున్నంత వరకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆబ్వియస్లీ ప్రధాన ప్రతిపక్షంగా ఎవరు గెలిచినా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఒకవేళ ఆయన తదనంతరం ఆయన రాజకీయాల నుంచి విరమించుకుంటే నారా లోకేష్ వస్తారు. సో యాజ్ లాంగ్ యాజ్ తెలుగుదేశం అధికారంలో ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి రాదు. సో ముఖ్యమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కి రావాలి అంటే ఏం చేయాలి? తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు. సో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో లేకుండా పవన్ కళ్యాణ్ ఒక్కడే ముఖ్యమంత్రి పీఠంకి అధిరోహించగలడా అంటే తెలుగుదేశం సపోర్ట్ లేకుండా 40% ఓటింగ్ లేకుండా ఈయన వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ఆయనకి 6% ఓటింగ్ ఉంది కదా, మహా అయితే అది ఇంకో 4% పెరిగి ఉండొచ్చు. సో 11% వచ్చి ఉండొచ్చు, ఇంకో 5% అనుకుంటే. సో 11% తో పొలిటికల్ గా ఎవడు ఎమ్మెల్యే కాలేడు కదా.
సో ఎమ్మెల్యే కానప్పుడు ఆయనకి ఒక పార్టీ అవసరం. సో నేనేమంటాను అంటే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంట్రన్స్ దొరకాలి అంటే త్రూ పవన్ కళ్యాణ్ గేట్ ద్వారానే రావాలి వాళ్ళు. ఓకే. సో త్రూ పవన్ కళ్యాణ్ గారి గేట్ ద్వారా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి 10% ఓటింగ్ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి ఒక పాజిటివ్ సిగ్నల్. ఈ రెండింటిని కూడా కలిపి 2024కి తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలో రానికుండా చేయాలి అనేటువంటి ఒక స్ట్రాంగ్ డిజైర్ తోటి భారతీయ జనతా పార్టీ ఉంది. సో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలోకి ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రావాలి అంటే ఇక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్న తెలుగుదేశం పార్టీ చచ్చిపోవాలి. ఓకే. తెలుగుదేశం పార్టీ పునాదుల మీద భారతీయ జనతా పార్టీ ఎదగాలి. సో భారతీయ జనతా పార్టీ ఎదిగిన తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క సౌజన్యంతో పవన్ కళ్యాణ్ గాని లేకపోతే వాళ్ళ అన్నను గాని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పార్టీగా నిలబడాలి. ఎందుకు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీద కేసులు ఆయన ఏ క్షణం అయినా సరే ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత 6 months లోపు క్లోజ్ అయిపోతే ఆయన జైలుకి పంపించే ఆప్షన్ బీజేపీ దగ్గర పూర్తిగా ఉంది. బీజేపీ గనక రేపొద్దున సిబిఐని వదిలి స్ట్రాంగ్ గా గనక కేసు కంటెస్ట్ చేయిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులో కనీసం 2 కేసుల్లో కన్విక్షన్ పడుతుంది. సో భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 minutes లో లోపలికి వెళ్ళిపోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డిని అడ్డు తగిలించుకోవడం చాలా కష్టం. కానీ ప్రధాన ప్రతిపక్ష పాత్రలోకి రాగలిగితే త్రూ పవన్ కళ్యాణ్ ద్వారా సో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తుంది. ఈ రాష్ట్రంలో హోల్డ్ వస్తే తద్వారా తెలంగాణలో కూడా హోల్డ్ తెచ్చుకోవచ్చు. సౌత్ లో ఇప్పుడు వాళ్ళకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా డల్ అయిపోతుంది పార్టీ. సో ఇండియా కూటమి కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ లాంటి ఎంపీ స్థానాల్ని ఆ రాష్ట్రాలను హోల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆటలు ఆడిస్తుంది. నాకు తెలిసి 2024లో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ పొత్తుతో వెళతాయి అనేది నాకు చాలా చాలా సిగ్నల్స్ చాలా తక్కువగా అంటే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వాళ్ళు పొత్తులోకి ఏ క్షణమైన పొత్తు విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని పవన్ కళ్యాణ్ గబక్కన ఒక మాట తూలేశాడు జైలు దగ్గర. ఇప్పుడు పొత్తు విచ్ఛిన్నం కావాలి అంటే ఏం చేయాలి? నాకు 70 సీట్లు ఇస్తేనే పొత్తులో ఉంటా, నాకు 2.5 years ముఖ్యమంత్రి ఇస్తే పొత్తులో ఉంటా. నార్మల్ గా 70 సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు, 2.5 years పవర్ షేరింగ్ ఉండదు. సో ఈ రెండు కానప్పుడు పొత్తు విచ్ఛిన్నం అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ఎటు వీళ్ళు 25-20 సీట్లు అంటే ఇబ్బంది అవుతుంది, గబక్కన ఓకే అంటే పొత్తులో ఉండాల్సి వస్తుంది. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పిన రోడ్ మ్యాప్ తోటి వెళ్ళాలి అంటే తెలుగుదేశంతో పొత్తు విచ్ఛిన్నం చేసుకోవడానికి ఆచి తూచి వేచి వ్యవహరించి ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ లో పొత్తు విచ్ఛిన్నం అయిపోతుందని అయితే నేను భావిస్తాను. ఫిబ్రవరి ఎండింగ్ లో దిస్ ఈస్ ఆల్ మై ప్రెడిక్షన్స్. ఓకే. అంటే మీకు కనపడుతున్న పొలిటికల్ స్క్రీన్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ కు సంబంధించిన మూవ్స్ చూసి మీరు చెప్తున్న మాట. కానీ భారతీయ జనతా పార్టీ సైలెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది సార్? ఫిబ్రవరి 2nd week నుంచి వాళ్ళు కార్యక్రమాలు ఇచ్చేశారు. నో, వాళ్ళు పవన్ కళ్యాణ్ కి రోడ్ మ్యాప్ ఇచ్చేసారు. ఓకే. దిస్ ఈస్ అవర్ స్టాండ్ అని చెప్పేశారు. ఓకే. నౌ ది పవన్ కళ్యాణ్ హ్యాస్ టు డిసైడ్. బయటికి రావడం కోసం ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎలా ఏంటి అనేది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా. నో, పవన్ కళ్యాణ్ హ్యాస్ టు టేక్ ఏ కాల్. ఓకే. నౌ ది బాల్ ఇస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓకే. ఉంటావా అక్కడ? పవన్ కళ్యాణ్ నువ్వు తెలుగుదేశంతో ఉంటావా, భారతీయ జనతా పార్టీతో వచ్చేస్తావా? ఓకే. భారతీయ జనతా పార్టీ ఇస్ వెరీ క్లియర్. వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ 175 కాన్స్టిట్యున్సీస్. మా కేంద్ర ప్రభుత్వం మాది 2024లో కూడా కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంటుంది. ఎందుకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇంకా అంత కాన్ఫిడెంట్ గా లేదు. సో మళ్ళీ నరేంద్ర మోడీ వస్తారు ముఖ్యం ప్రధానమంత్రి గాని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర బాల్ ఉంది. పవన్ కళ్యాణ్ నువ్వు తెలుగుదేశంతో వెళ్తావా, మాతో సంబంధాలు ఉండవు, లేదు మాతో వస్తావా, మా కాన్ఫిడెంట్ మా అసిస్టెన్స్ లేకపోతే మా పార్టీ తరఫున నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. నువ్వు తెలుగుదేశంతో పార్టీతో వెళ్ళి తెలుగుదేశాన్ని బతికించడం వల్ల నువ్వు రేపు తెలుగుదేశం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ కి పూర్తిగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా అదే క్యారెక్టర్ కాబట్టి తెలుగుదేశం గురించి పూర్తిగా తెలుసు. కాకపోతే ఏంటి అంటే ఇద్దరు కూడా పిల్లి ర్యాట్ అండ్ క్యాట్ గేమ్ ఆడుతున్నారు. సో ఈ గేమ్ లో తెలుగుదేశం పార్టీ ఏమో పవన్ కళ్యాణ్ గారిని ట్రాప్ చేయాలి, ఇతను ఉంటే మాకు రేపొద్దున గెలుపు వస్తుంది అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏంటి,
రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట తప్పితే ఉన్నది పోయే, కట్టుకున్నది పోయే, ఉన్నది పోయే అని చెప్పి బాధ ఎందుకు? సో రేపొద్దున తెలుగుదేశం పార్టీతో మనం కలవకపోతే నేను ఎమ్మెల్యేగా కూడా గెలవను కదా. సో ఎమ్మెల్యే కూడా గెలవలేనప్పుడు ఇక రాజకీయంగా నేను అంతరించిపోవాల్సి వస్తుంది, మా పార్టీ క్లోజ్ అయిపోవాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఈ టర్మ్ కి నేను ఎమ్మెల్యే అయ్యి నాతో ఒక 10 మంది నేను ఎమ్మెల్యేకి తీసుకెళ్తే నేను ఈ రాష్ట్రంలో నిలబడతాను కదా అనేది ఒకటి. సో ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చేసిన టార్గెట్ వల్ల ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడటానికి కాన్షియస్ పర్మిట్ చేయటం అయింది. బట్ లాంగ్ రన్ లో ఆలోచిస్తేనేమో ముఖ్యమంత్రి పదవి చూస్తే తెలుగుదేశాన్ని నమ్మటానికి లేదు. సో పాపం ఈ మేబీ ఇన్ డైలమా, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళు, ఎవరి గోల వాడిదని ఈ సత్యనారాయణ సినిమా ఒకటి ఉంది. అంటే ఎవరి గోల వాడిది లాగా భారతీయ జనతా పార్టీ గోల భారతీయ జనతా పార్టీది, పవన్ కళ్యాణ్ గోల పవన్ కళ్యాణ్ది, తెలుగుదేశం గోల. సార్ ఓవరాల్ గా నరసింహరావు గారు టూకీగా చెప్తే నేనేమంటానంటే అసలు ఈ పొత్తు వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఒకవేళ వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వదు, వర్కౌట్ అవుతుందని నేను అనుకోవటం లేదు. ఈ వర్కౌట్ ఎందుకు వర్కౌట్ అవ్వదంటే నాకు ఫిబ్రవరి అంటే అసలు ఈ పార్టీకే ఎవరెన్ని సీట్లో ఆ సీట్లలో అభ్యర్థులు ఎవరో తెలియాలి. ఈ పార్టీకి అసలు అభ్యర్థుల ప్రకటన జరగాలి. కనీసం ఇంకొక 170 రోజులు కూడా ఎలక్షన్ అయిన పరిస్థితుల్లో ఇంతవరకు పొత్తు ఉంటుందా ఉండదా తెలియదు. ఒకవేళ పొత్తు ఉంటే ఎన్ని సీట్లు షేరింగో తెలియదు. ఒకవేళ సీట్లు కన్ఫర్మ్ అయితే ఎవరు అభ్యర్థులో తెలియదు. ఒకవేళ ఎవరు అభ్యర్థులు అయితే దానికి తెలుగుదేశం అభ్యర్థి ఉంటాడా, జనసేన అభ్యర్థి ఉంటాడా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు జాయిన్ చేసుకొని వీళ్ళకి అభ్యర్థిస్తారా, ఎవరు అతని పేరేంటి మచిలీపట్నం ఎంపీ లాగా బాలశౌరి లాగా అట్లా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారు. అంటే ఇదంతా ఒక డైలమాలో ఉన్న పరిస్థితుల్లో మీకు ఇంకొక కీలకమైన విషయం చెప్తా. రాజకీయంగా అధ్యక్షులు డిసైడ్ అవటానికే ఎంత సమయం పడితే కింద క్యాడర్ దీన్ని అడ్జస్ట్ చేసుకొని అకస్టమ్ చేసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? రేపొద్దున వీళ్ళు ఓటు కన్వర్షన్ ఎలా జరుగుతుంది? అంటే నువ్వు ఓవర్ నైట్ లో నరసింహరావు గారు తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ క్యాండిడేట్ అని అనౌన్స్ చేసేస్తే ఇక్కడున్న జనసేన కార్యకర్తలకి నరసింహరావు గారికి అడ్జస్ట్మెంట్ ఉండదు. రేపొద్దు నేను ఎట్లా రిసీవ్ చేసుకుంటాను? అసలు కనీసం ఒక రిఫ్లెక్షన్ టైం కార్యకర్తలకు ఇవ్వాలి టు ఎమర్జ్ చేసే ఓటర్స్. పైన వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, కలిసి ఉన్నారు అంటే కింద వాళ్ళు ఆటోమేటిక్ కలుస్తుంటారు. పైన విభేదాలు ఉన్నాయని అనుకుంటే కింద వాళ్ళు కలవడానికి కూడా ఛాన్స్ ఉంటది కదా. విభేదాలు పక్కన పెట్టండి సార్, అసలు మీరు ఇంకా పైనే డెసిషన్ తీసుకోవడానికి ఎంత సమయం పడితే కింద కార్యకర్తలు డైజెస్ట్ చేసుకొని దాన్ని ఓటుగా కన్వర్ట్ చేసుకోవడానికి ఎంత సమయం పడుతుంది? సో నాకు తెలిసి ఒకవేళ వీళ్ళు పైన కార్యకర్తలు డిసైడ్ అయినా అడిదిప్పి జగన్మోహన్ రెడ్డి మీద నెత్తి మీద పాలు పోసేటట్టున్నారు వీళ్ళందరూ కలిసి. అంతేనా? అంతే. ఇప్పుడు ఏంది చంద్రబాబు నాయుడు గారు ఇన్ కేస్ బీజేపీతో వెళ్ళకపోతే షర్మిల గారిని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, బాగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ 1%. బట్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వస్తున్న ప్రచారం కానీ ఆమెకి ఇస్తున్న హైప్ కానీ చూస్తుంటే చాలా పెద్ద హైప్ ఇస్తున్నారు. ఏంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళడానికి సంబంధించిన ఆస్కారం ఏమైనా కనపడుతుందా? నరసింహరావు గారు తెలివి ఎక్కువ కొద్దీ చదవక ముందేమో కాకరకాయని, చదివిన తర్వాత కేకరకాయ అన్నాడు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువైపోయి ఎక్కడో ఒక చోట బొక్కబర్లో పడిపోతున్నారు. అసలు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే షర్మిల అనేటువంటి ఒక పిసిసి అధ్యక్షురాలు, వారికి అంటే ఆ షర్మిల అనేటువంటి ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా ఉన్నటువంటి ఆమెకి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 0.1% కూడా క్రెడిబిలిటీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, షర్మిల గారిని ప్రొజెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి పిసిసి అధ్యక్షురాలుగా రావటానికి ప్రయత్నం చేశారో, లేకపోతే మీడియా హైప్ ఇచ్చారో, లేకపోతే ఐ డోంట్ నో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీడియా ఆవిడని చూజ్ చేసుకుంది, కాంగ్రెస్ పార్టీ ఆవిడని చూజ్ చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఆవిడకి ప్రొజెక్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు అనేది ఒకే ఒక కారణంతో ఆవిడని ప్రమోట్ చేసిన కారణంగా అస్మాతోర హస్తం లాగా తెలుగుదేశం పార్టీ నెత్తి మీద తెలుగుదేశం పార్టీయే చేయబెట్టుకున్నది నేను భావిస్తున్నాను. ఎట్లా? ఎందుకు భావిస్తున్నాను?
ఎలా ఎలా భావిస్తున్నాను అంటే ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు ఇద్దరు కూడా అన్నా చెల్లెలు. ఉమ్, వీళ్ళిద్దరూ కూడా షేర్ చేసుకునేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఉమ్, కొత్తగా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త షర్మిల దగ్గరికి వెళ్ళడు, ఉమ్, ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త జగన్ దగ్గరికి వెళ్ళరు. ఎవరు ఓటింగ్ వాళ్ళకు ఉంది. అవును. వీళ్ళందరూ షేర్ చేసుకోవాల్సింది నెగిటివ్ ఓటింగ్ కానీ పాజిటివ్ ఓటింగ్ కాదు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి అని ఒక సాధారణమైన మహిళ డిసైడ్ అయింది అంటే ఆవిడ ఎవడు మార్చలేడు. ఉమ్, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకూడదు, దుర్మార్గమైన పరిపాలన చేశాడు అనుకున్న తర్వాతే ఆ ఓటు ఎవరికి వద్దు అనేది షేర్ చేసుకోవాలి. ఉమ్, కరెక్ట్. దట్స్ కాల్డ్ నెగిటివ్ ఓటింగ్. ఉమ్, ఉమ్, పాజిటివ్ ఓటింగ్ నువ్వు ఎప్పటికీ షేర్ కాదు. ఉమ్, సో నెగిటివ్ ఓటింగ్ షేర్ చేసుకునేటప్పుడు ఉమ్, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తులు ఎంత తక్కువ మంది ఉంటే తెలుగుదేశానికి అంత మంచిది. ఉమ్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి శత్రువుల్ని అక్కడ పెంచుకుంటా పోవటం వల్ల ఏమవుతుంది, ప్రధాన శత్రువు యొక్క బలం తగ్గిపోయి ప్రధాన శత్రువుకు రావాల్సిన ఓటింగ్ శాతం చిన్న చిన్న శత్రువులందరికీ స్ప్లిట్ అయిపోతుంది. కరెక్ట్. ఉమ్, ఎవరి ఓటింగ్ నెగటివ్ ఓటింగ్ స్ప్లిట్ అవుతుంది, పాజిటివ్ ఓటింగ్ కాదు. ఉమ్, 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 నేను మీకు ఇంతకు ముందు మన చెప్పారు. దీంట్లోనే ఈ ఉదాహరణ చెప్పాను. అవును, అవును. ఇప్పుడు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటింగ్ మొత్తం కూడా ఒక 2% 3% చీలింది, అది స్ప్లిట్ అయింది అంటే అది షర్మిలాకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. ఉమ్, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళకపోతే ఎవరికి వెళ్తుంది? ఆబ్వియస్లీ టీడీపీ. తెలుగుదేశం పార్టీకి వెళ్తుంది. ఉమ్, ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓటింగ్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి వెళ్తుందేమో, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అంతా జగన్ దగ్గరే ఉంది అనుకుంటే ఉమ్, అసలు ఎస్సీ ఎస్టీ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి దగ్గర 100% ఉంది. ఉమ్, అది బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఉమ్, ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఈ 35% ఓటింగ్ జగన్ బలం. ఉమ్, ఈ బలాన్ని చీల్చే అధికారం ఎవరికి లేదు. తెలుగుదేశం పార్టీ కూడా చేతులు ఎత్తేసింది, ఇంకా మాకు ఈ ఓట్లు రావు, మిగతా ఓట్ల మీద డిపెండ్ అవుదామని. ఇప్పుడు షర్మిల గారి లాంటి వాళ్ళని ప్రమోట్ చేయటం కారణంగా వాళ్ళకు వచ్చేటువంటి నెగిటివ్ ఓటింగ్ ని స్ప్లిట్ అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే నెగిటివ్ ఓటింగ్ ని షర్మిల గారి దగ్గరికి వెళ్ళటం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ రేపొద్దున కాన్స్టిట్యున్సీకి 5 నుంచి 10,000 ఓట్లు నష్టపోతుంది. మరి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు సార్ తెలుగుదేశం పార్టీకి? అర్థం అవుతుంది, కానీ వీళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇప్పటికిప్పుడు ప్రజల మనసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి ద్రోహి, జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి అని ఒక ఎజెండాని ఫిక్స్ చేసి అది ప్రజల మనసుల్లోకి గుప్పించడానికి వాళ్ళకున్న ఒకే ఒక అస్త్రం షర్మిల. ఎందుకు వాళ్ళు చెప్తే నమ్మట్లేదా జనం? తెలుగుదేశం పార్టీ చెప్తారు నమ్ముతారు. ఒక ప్లాన్ లో భాగంగా షర్మిల గారిని కూడా ప్రమోట్ చేశారు. ఎందుకంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావటం, మా అన్న అట్లా చేశాడు, మా అన్న ఇట్లా చేశాడు, ఇప్పుడు సునీత గారు మా అన్న అట్లా చేశాడు, ఇట్లా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ ప్రచారం చేసుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద ప్రజా వ్యతిరేకత పెంచడానికి వీళ్ళు ఉపయోగపడతారు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కదా. సో సేమ్ ఫ్యామిలీ మెంబర్సే ఈ విధంగా చేశాడు, ఇతనట్ట పరిపాలకుడు, ఇతనట్ట నాయకుడు, సొంత చెల్లెళ్ళకే న్యాయం చేయనోడు రేపొద్దున మహిళలకి ఏం చేస్తాడు, ఈ రాష్ట్రంలో ఇట్లా చేశాడు, సో మహిళ షర్మిలాకి ఇట్లా అన్యాయం చేశాడని ఆ విధమైనటువంటి వాయిస్ ప్రజల్లోకి వెళ్తే ఒక నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది, మొరాలిటీ దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నేను షర్మిల గారి ప్రస్తావన తీసుకురావడానికి కూడా రీజన్ అదే. ఇప్పుడు షర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ షర్మిల గారికి వచ్చే 2% 3% ఓట్లు టీడీపీకి కూటమికి పోలరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ టీడీపీ కలిసి పోటీ చేస్తే షర్మిల గారికి వచ్చే ఓటింగ్ కూటమికి వస్తుంది కదా? అబ్సల్యూట్లీ అది ఇంపాసిబుల్. కాంగ్రెస్ తెలుగుదేశం పోటీ చేస్తాయి అనేది ఇంపాసిబుల్ ఫ్యాక్టర్. బీజేపీ పొత్తులో లేనప్పుడు ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ చాయిస్ అవుద్దిగా టీడీపీకి. అది అట్లాంటి ప్రయోగం తెలంగాణలో చేసి తెలంగాణలో పార్టీ అంతరించిపోయింది. అట్లాంటి ప్రయోగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాంటి ప్రయోగం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అని నేను అనుకోవటం లేదు. ఇంపాసిబుల్, ఈవెన్ ఇమాజినేషన్ కూడా ఇంపాసిబుల్ ఆ ఫ్యాక్ట్. సో తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేది ఇంపాసిబుల్. కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ లో ఏమైనా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేసి కొంత రేపొద్దున ఇండియా కూటమిలో మేము కూడా ఉంటాము, మేమేమన్నా భారతీయ జనతా పార్టీ రేపొద్దున కలవట్లేదు కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆబ్వియస్లీ
చాలా బలమైన పొజిషన్ లో ఉంది నరసింహరావు గారు. అందుకోసమనే బలమైనటువంటి శత్రువు కాలుతో తనిన ఆ కాళ్ళు పట్టుకుని ఉండిపోతున్నారు. కారణం ఏంటి? రేపొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపొద్దున కేంద్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు కేంద్ర సహకారం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూచిక పుల్ల కూడా కథలు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి కేసుల విషయంలో కానీ, గవర్నర్ పరిపాలనలో కానీ, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టే విషయంలో 17 పర్మిషన్స్ ఇప్పించే విషయంలో గవర్నర్ వ్యవస్థను మేనేజ్ చేయటంలో కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు మూవ్ చేసే విషయంలో రేపొద్దున ఇది కానీ, లేకపోతే ఐఎస్ అవినాష్ రెడ్డి కేసు విషయంలో శిక్ష పడేసే విధంగా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్న భారతీయ జనతా పార్టీ యొక్క అండదండలు, దీవెనలు తెలుగుదేశం పార్టీకి ఉండాలి. అందుకనే భారతీయ జనతా పార్టీ ఎంత చేదరించుకున్నా వాళ్ళ పంచనబడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకొని వేలాడుతుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఇద్దరు వేలాడుతుంది. ఊరికే కాదు, 15 రోజులు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఢిల్లీలో పడిగాపులు కాశారు నారా లోకేష్. కారణం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఈజ్ రింగ్ మాస్టర్ నౌ. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కాదని తెలుగుదేశం పార్టీ ఏ విధమైన రాజకీయాలు చేసే అవకాశం. సరే సార్, మీ టైం ఎక్కువ తీసుకొని ఇంకా నారా లోకేష్ గారు ఏంటి సడన్ గా పొలిటికల్ స్క్రీన్ పై నుంచే డిజపీర్ అయినట్టు కనపడుతున్నారు. ఇప్పుడు షర్మిల గారు కనపడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు డిజపీర్ అయ్యారు, సడన్ గా మళ్ళీ సునీత గారు కనపడుతున్నారు. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పైన యువగలం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ గారికి సంబంధించిన ప్రెజెన్స్ చాలా తక్కువ కనపడుతోంది. మీరు ఏమైనా నోటీస్ చేశారా? ఆయన గురించి అంత ఎక్కువ మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు సార్. ఆయన ఉన్నా లేకపోయినా డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఆయన గురించి మనం అనవసరంగా డిస్కస్ చేసి అంత పెద్దోళ్ళు చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఆయన ఉన్నా లేకపోయినా దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎందుకంటే ప్రజా సమస్యల గురించి ఆలోచన చేయని ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కొడుకైనా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా నా దృష్టిలోనో లేకపోతే ప్రజల దృష్టిలోనో పెద్ద నాయకుడు అని నేను అనుకుంటాను. ఆయనకున్న లెగసీ కారణంగా నాయకుడే, ఆయనకున్న లెగసీ కారణంగా నాయకుడే. సో ఇండివిజువల్ గా ప్రజా సమస్యలు అడ్రస్ చేసే విషయంలో లేకపోతే ఇంకొక విషయంలో నాకు తెలిసి అంత పరిణతి చెందినటువంటి వ్యక్తి అని నేనైతే అనుకుంటున్నా. బట్ ఆయన ఉన్నా లేకపోయినా డజంట్ మేక్ ఎనీ సెన్స్. దాని గురించి మనం ప్రత్యేక చర్చించాల్సిన అవసరం లేదు. రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఫ్రీక్వెంట్ గా కూర్చుందాం, ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ మీకు కూడా. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈ హెచ్.